గ్రామీణ అభివృద్ధి మరియు స్థిరత కార్యక్రమం. ఇంగ్లీష్లో ఏమంటారంటే రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. ఇది న్యూ ఇనిషియేటివ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లక్ష్యం ఏంటి, ఏం టార్గెట్ చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా నిరుద్యోగాన్ని తగ్గించడం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతూ ఉంటుంది కదా. మరి అటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం లేని గ్రామీణ సమాజాన్ని నిర్మించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం. సో నిరుద్యోగాన్ని పారదోలాలి సింపుల్గా. మరియు ఆర్థిక వ్యవస్థను ఆటోమేటిక్గా నిరుద్యోగం పోయింది అంటే ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నట్టే కదా, గుర్తుపెట్టుకోండి. మరి లబ్ధిదారులు ఎవరు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యువ రైతులు, గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు, చిన్న రైతులు, స్మాల్ ఫార్మర్స్, భూమి లేని కుటుంబాలు, ల్యాండ్లెస్ ఫ్యామిలీస్. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భూమి ఉంటుందని కాదు, భూమి లేని వ్యక్తులు లేదా భూమి లేని వ్యవసాయంపై ఆధారపడుతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ పథకంలో భాగంగా గుర్తించాలి. ఓకేనా? వారికి ఏదో ఒక ఏమంటాము ఉపాధి అవకాశాలను కల్పించడం. సింపుల్గా చెప్పాలంటే ముఖ్య అంశాలు వ్యవసాయము, సాంకేతికత మరియు నైపుణ్య అభివృద్ధిలో పెట్టుబడులు పెంచాలి. ఏ రంగమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా పెట్టుబడులను ఎంత మొత్తంలో ఎంత ఎక్కువగా ఆకర్షిస్తే అంతటి పాజిటివ్ గ్రోత్ రేట్ అనేది నమోదవుతుంది. ఓకేనా? స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాము. స్వయం ఉపాధి అంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం పొందుతూ యువత ఏదో ఒక పని చేయడం అన్నట్టు, స్వయంగా తనే ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, మహిళలకు ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా కల్పించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశము. యువతకు ఉపాధి మరియు వ్యాపార అవకాశాలను సృష్టించడము, ఉపాధి అవకాశాలతో పాటు వ్యాపార బిజినెస్ రిలేటెడ్గా ప్రభుత్వం నుండి ప్రోత్సాహాలు అందించడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. గుర్తుంచుకోండి. ఓకేనా?